8 ఇయర్స్ బ్యాక్ అక్షితకు ప్రేమ అంటే ఇన్ని ఎమోషన్స్ ఉంటాయని తెలీదు. తెలిసిన ఒకే ఒక ఎమోషన్ భయం. అదే భయంతోనే నేను ప్రచ్యుని మీట్ అయ్యా. అదే భయంతోనే కొంచెం టైం కావాలి అని అడిగా. ప్రచ్చు నాతో మాట్లాడుతూ నీ దగ్గర హెయిర్ పిన్ ఉందా అని అడిగాడు. కన్ఫ్యూజింగ్గా చూస్తూనే ఉంది అన్నా. నార్మల్గా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ని మీట్ అయితే రోజ్ తెస్తారు, లేకపోతే బొకే తెస్తారు. ప్రచ్చు నా కోసం మల్లెపూలు తెచ్చారు. ప్రచ్చు నాకు ఆ కవర్లో నుంచి తీసిచ్చిన ఫస్ట్ ఐటెం మల్లెపూలు. నేను వింతగా చూస్తున్నా. అంటే అది రోజ్ తెస్తే నువ్వు చేతిలో పట్టుకుంటావు. దాని తర్వాత ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. అదే ఈ పూలైతే నువ్వు తలలో పెట్టుకుంటావు. అండ్ చూడ్డానికి కూడా బావుంటావు అని అన్నాడు. నెక్స్ట్ ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్. దాని లోపల ఒక ఆర్ట్ డ్రా చేసుంది. అండ్ ఒక కొటేషన్ కూడా ఉంది. నెక్స్ట్ ఒక క్లాత్ మీద ఒక హార్ట్ సింబల్. దాని లోపల వీపీ అని వర్క్ చేసుంది. అండ్ ఒక స్టీల్ డబ్బా. ఇదేంటి అని అడిగితే దాంట్లో స్వీట్ ఉంది అని అన్నాడు ప్రచ్చు. ప్రచ్చు ఇవన్నీ నాకు ఇచ్చేలోపు నా బస్ వచ్చే టైం అయింది. ప్రచ్చు బస్ స్టాప్ దాకా వచ్చి నన్ను బస్ ఎక్కించారు. ఏంటి కొన్ని పూలు, ఒక స్వీట్ డబ్బా, ఒక గ్రీటింగ్ కార్డ్‌కే పడిపోయావా అని అనుకుంటున్నారా? నేను బస్ ఎక్కి ఒక 15 మినిట్స్ తర్వాత ప్రచ్చు నాకు కొన్ని వీడియో క్లిప్స్ పంపించారు. ఆ రోజు ప్రచ్చు నా కోసం పూలు కొనడానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ అల్లిండే పూలు లేవక్కడ. సో తను విడి పూలు కొనుక్కొని నా కోసం అల్లి తెచ్చారు. వాళ్ళ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాడంట. సో పూలు అల్లుతున్న క్లిప్ ఉంది అందులో. కమింగ్ టు గ్రీటింగ్, అందులో ఒక ఆర్ట్ వేసింది అన్నాను కదా, అది ఒక అమ్మాయి కళ్ళు. ఆ అమ్మాయి ఎవరో కాదు నేనే. దాన్ని వేసింది ఎవరో కాదు ప్రచ్చు. ప్రచ్చు నా కళ్ళు డ్రా చేశాడు. అండ్ కింద ఒక కొటేషన్ ఉంది అన్నాను కదా, అది యాక్చువల్లీ ఒక కన్నడ సాంగ్. ఎప్పుడు నాకు డెడికేట్ చేస్తూ ఉంటాడు. పల్లవి మాత్రం రాసింది అందులో. ఒక బ్లూ కలర్ క్లాత్, దాని మీద గోల్డ్ కలర్లో ఒక హార్ట్ ఉంది. దాని లోపల వీపీ అని రాసింది. ఆ వర్క్ చేసింది కూడా ప్రచ్చునే. కమింగ్ టు స్వీట్ డబ్బా, మీకు చెప్పాను కదా సంక్రాంతి సంబరాల్లో ప్రచ్చు నన్నే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడని. ఆ రోజు ముగ్గుల పోటీతో పాటు వంటల పోటీ కూడా ఉంది. ఎవరో ఒకరు రసమలై చేసుకొని వస్తే చాలా ఇష్టంగా తిన్నా నేను. దాన్ని బాగా అబ్జర్వ్ చేశారు. సో ఆ డబ్బాలో రసమలై ఉంది. దాన్ని ప్రచ్చునే చేశారు. ఇవన్నీ నాకు ప్రచ్చు ఇచ్చినప్పుడు వాటి విలువ నాకు తెలీదు. కానీ వీడియో క్లిప్స్ చూసిన తర్వాత నాకు చాలా ప్రీషియస్‌గా అనిపించాయి. నాకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయి. ఇన్‌ఫ్యాక్ట్ భయం తర్వాత నాకు ప్రేమ మీద కలిగిన ఫస్ట్ ఫీలింగ్. దాన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా భయమైతే తగ్గింది. అయ్యయ్యో! టైం అయిపోయింది. ఊరికెళ్ళాక ఏం జరిగింది? తర్వాత ప్రచ్చుతో నేనేం మాట్లాడాను అనేది రేపు మాట్లాడుకుందామా?